నేరం చేసిన వాడు ఎవడైనా నిరూపితం అయితే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోర్టులో కూడా హాజరుపరచాలని చెప్పి ఎస్, దాని మీదేనండి. దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్. సోహెల్ దొరికాడా అండి? ఇస్ దట్ సోహెల్ అని ఇటీవల గంజా కేసులో పారిపోయాడు. అది సిపి గారు ఆధ్వర్యంలోనే కొన్ని టీమ్స్ వేశారు, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు. సో చాలా సీరియస్ గా కేసుని తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద స్థాయి వ్యక్తి అని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా? అది ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా తప్పించుకున్న తర్వాత రీసెంట్ గా సబోరంలోనే ఒక ఇలాగ అక్యూజ్డ్ గాంజా కేసులోనే రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. విత్ ఇన్ 2 days మళ్ళీ తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ రిమాండ్ పంపించి సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే మాక్సిమం ఎక్కడైనా ఇలా తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా మీరు చూసినట్టు ఉన్నారు, ఒకసారి పేపర్లో భీముడు అని ఎప్పుడో తప్పించుకున్నాడు జైలు నుంచి ఒక అతను. అలాంటి అతన్ని కూడా రీసెంట్ గా పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టిన వాళ్ళకి దొరికితే వాళ్ళు మనకి తెచ్చారు. ఏంటండి చెన్నైలో దొరికాడు. మనం చెప్పబట్టే కదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి క్రెడిట్. Ma'am, how effective are our hit and run? చర్యలు తీసుకోలేదు అనకండి. చర్యలు తీసుకునే దానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదు అనకండి. ఇందాకే మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. ఇంకేమైనా చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళా అడ్వకేట్ కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి, చేశారు, కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద మామూలు కేసు నిజమైన కేసు అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నా తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నదే తెలియదు. సో నేను డెఫినెట్ గా నేను ఆ వీడియో కూడా చూశాను. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు పెట్టినా కేసులు ఎవరి మీద పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. మేడం, యాజ్ పర్ లా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వెల్ఫేర్ కి సంబంధించి వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఇస్తామని, పుట్టినరోజుకు పెళ్లి రోజుకు మేము సెలవు ఇస్తామని చెప్పి మీరు సీఎం గారు ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పారు. కానీ అది అమలు కావట్లేదు అనేది చెప్తారు. అమలు అయ్యేదానికి కూడా దాన్ని ఎలాగ చేయాలి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు సిబ్బంది కొరత ఉంది. కానీ సీఎం గారి నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆల్రెడీ అంటే దానికి కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకేసారి ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏదైనా సెలవుల మీద